హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ మధ్యలో శంషాబాద్ అయితే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నేనైతే మన శ్రీ తిదండి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా సంవత్సరంలో అయితే చేయించుకోవడం జరిగింది. దాని గురించి అయితే నేను మా సిస్టర్ వదిన అందరం కలిసి అయితే వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం నేను శంషాబాద్ ఆశ్రమంకి అయితే వెళ్ళడం చాలా బాగుంది, చాలా అద్భుతంగా అనిపించింది. చూసారా, రామానుజ స్వామి వారి స్టాచ్యూ ఎంత అద్భుతంగా ఉందో, చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతత అనిపించింది మనసుకి. ఆ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. పచ్చని చెట్లు, ఆ గుడి వాతావరణం చాలా బాగుంది. అసలు మేమైతే అనుకోకుండా సడన్గా వెళ్ళడం అయితే జరిగింది. కానీ అది నాకు అసలు జన్మలో మర్చిపోలేను. అంత అద్భుతంగా ఉంది. అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఆ టెంపుల్ చూడడానికి. ఇంక ఇక్కడైతే స్వామివారి దగ్గర శిష్యులు చూడండి ఎంత బాగా విన్యాసాలు చేస్తున్నారో. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయి ఇంకైతే కూర్చున్నాము. జై శ్రీమన్నారాయణ. వెంటనే అహోబిల స్వామివారు అయితే రావడం జరిగింది. వారు మంచి మంచి విషయాలు అయితే మాకు చెప్పడం జరిగింది. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. మిమ్మల్ని పాపం ముందే నీరసంగా మొహం పెట్టేసుకున్నాను. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకు మంచి? భుజం మీద ధరించడం అందరికీ వచ్చిందా, తెలిసిందా? రెండో దానికి వెళ్దామా? రెండో దానికి పేరు వాడు ఎలాంటి వాడు ఏమిటని తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం పెట్టే బొట్టు దాంట్లో పప్పు కూర వేసుకుని తింటాం. అలా సంస్కరించి దాన్ని తినాలి అని అంటారు. అందువల్ల ఇప్పుడు మనల్ని దేవుడు స్వీకరించాలంటే ఈ శరీరానికి మనకి ఆత్మకు కూడా సంస్కారం కావాలా వద్దా చెప్పండి? దేవుడు తీసుకోవాలి అంటే మనకు కూడా సంస్కారం ఉండాలి. ఆ సంస్కారంలో మొట్టమొదటి సంస్కారానికి పేరు తాపము అంటారు. ఏమంటారు? తాపము. తాపము అంటే జై శ్రీమన్నారాయణ.